భూ సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహణకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్లనుంది. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలన్నది ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం. అయితే ఈ సదస్సు వల్ల గ్రామాల్లో ఉన్న రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఎటువంటి ఉపయోగాలు జరుగుతాయనే ఉద్దేశంపైన మనతో మాట్లాడడానికి తాడేపల్లి మండలానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహించడానికి గల కారణం ఏంటి? మెయిన్గా ఎటువంటి సమస్యలు పరిష్కరించబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి భూ సమస్యలకు సంబంధించి సర్వేకి సంబంధించి హద్దుల వివాదాలకు సంబంధించిన విషయాలన్నిటికీ మండల స్థాయి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా రాలేని వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో గ్రామ స్థాయిలో గ్రామాల దగ్గరికి అధికారులందరికీ అన్ని డిపార్ట్మెంట్లు వక్ బోర్డు కానీ, మన ఎండోమెంట్ కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, మన రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల మండల స్థాయి అధికారులందరూ ఈ గ్రామ స్థాయిలో ఇక్కడికి హాజరయ్యి వాళ్ళ ప్రజలందరి దగ్గర నుండి, రైతులందరి దగ్గర నుండి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తీసుకొని ఇక్కడ ఆన్ ది స్పాట్ ఇక్కడ ఏమైనా సమస్యలు పరిష్కరించగలిగే స్థాయిలో ఉంటే ఇది ఇక్కడ పరిష్కరించేసుకోవటం, లేని పక్షంలో వాటికి కొంచెం ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి ఆ సమయం లోపల ఆ సమస్యలన్నీ పరిష్కరించేలాగా వాళ్ళందరి దగ్గర నుండి అర్జీలు తీసుకొని దానికి అక్నాలజ్మెంట్ ఇచ్చి దాన్ని ట్రాక్ చేసుకునే విధానం కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి, ఆన్లైన్లో ట్రాక్ చేసే విధానం ఏర్పాటు చేసి ఆ సదరు అర్జీని వితిన్ దాన్ని మనకిచ్చిన సమయం లోపే దాన్ని పరిష్కరించి వాళ్ళకి సత్ఫలితాలను అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. అందులో భాగంగా మన మండలానికి సంబంధించిన 9 విలేజ్లకు సంబంధించి ముందుగా వడ్డేశ్వరం ఈ విలేజ్లో ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. మీ భూమి మీ హక్కు సంబంధించిన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీని ఆర్టీజీఎస్ గ్రివెన్స్ పోర్టల్లో మేము నమోదు చేయడం జరుగుతుంది. అర్జీదారులు కూడా అర్జీ పెట్టినటువంటి పట్టాదారు కానీ అర్జీదారు కానీ ఆ గ్రివెన్స్ స్టేటస్ని రిడ్రెస్ చేశారా అంటే పరిష్కరించారా లేదా, దానికి పరిష్కరించగలిగేదా పరిష్కరించలేనిదా, పరిష్కరించామా లేదా అనే విషయాలన్నిటి కూడా వాళ్ళు ఆఫీస్ దాకా వచ్చే పని లేకుండా త్రూ ఆన్లైన్లో ఆర్టీజీఎస్ పోర్టల్ నందు వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కల్పించి ప్రజలందరికీ వాళ్ళ ఇబ్బందులను, భూ సమస్యలకు సంబంధించిన విషయాలన్నీ వాళ్ళ స్థాయిలో గ్రామ స్థాయిలోకి వచ్చి అధికారులందరూ వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి పరిష్కరించాలని స్వీకరించినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చారు. వాళ్ళ ప్రజలు కూడా కొన్ని అర్జీలు కూడా వచ్చినాయి. ఆ అర్జీలన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. వాటన్నిటికీ త్వరితగతిన పరిష్కరించి ఈ కార్యక్రమం చేపట్టిన విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు స్టార్ట్ చేశారు మార్నింగ్ నుండి. అయితే ఎటువంటి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి మేజర్గా చూసుకుంటే? ఎక్కువ మాకు ఇక్కడ మెయిన్ ఇవే సార్. ఇక్కడ ల్యాండ్కి సంబంధించి భూ సమస్యలు ఏమి లేవు. ఆ విధంగా అవి కూడా ఏం లేవు. అన్నీ కూడా పరిష్కరించి కొంతమంది ఇళ్ల స్థలాలు కావాలని వస్తున్నారు. ఇక్కడ లోకల్గా డ్రైనేజ్ ప్రాబ్లం అనే అవి కానీ, ఇక వేరే ఇంటి పన్ను అని ఇలాంటివి వస్తున్నాయి. మా రెవెన్యూ సంబంధించిన సమస్య మ్యాక్సిమం తక్కువే ఉంది. దాన్ని బట్టి ఇక్కడ మా రెవెన్యూ సంబంధించి భూ సమస్యలు కొంచెం తగ్గినట్టుగానే అనుకోవాలి. మేము కేవలం 45 రోజుల్లోనే మొత్తం సమస్యలు పరిష్కరిస్తామనేసి అయితే చెప్తున్నారు. సాధ్యపడుతుందా 45 రోజుల్లో? 45 రోజుల్లో సాధ్యపడటం కాదు, ముందు వాళ్ళ సమస్యలన్నిటి కూడా తెలుస్తాయి. గ్రామ స్థాయిలోకి రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్న రైతులు అనేది తెలుస్తాయి. ఇవన్నీ మేము ఉన్నతాధికారులు తెలియజేయటం వల్ల అవి సాల్వ్ చేయడానికి వాళ్ళందరూ కలిసి ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండిద్ది. సగం మంది కన్నా ముందు మీరు అన్నట్టు కొన్ని జటిలమైన సమస్యలు తీర్చలేని అని ఉంటే మా స్థాయిలో తీర్చలేని ఉంటే మేము తీర్చలేము. తీర్చగలిగిన సమస్యలు ఉంటే మా స్థాయిలో తీర్చేసి ఉన్నత స్థాయిలకి ఉన్నతాధికారులకి నివేదికను పంపించడం ద్వారా దాని మీద ఉన్నతాధికారులకు నివేదన పంపించడం ద్వారా మరి స్టేట్ లెవెల్లో స్టేట్ పాలసీ విధంగా దాని మీద నిర్ణయాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం వచ్చిందని భావించి దానికోసమని పెట్టడం జరిగింది.